Nobody can stop this flow. Hallelujah. 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 Praise Lord అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి క్రియలతో అలంకరించుకోవాలి అంటే మొట్టమొదటిగా హృదయంలో ప్రేమ ఉండాలని, ఆ హృదయంలో ఉన్న ప్రేమతోనే అలంకరణ అనేది సాధ్యమవుతుందని నేర్చుకున్నాం. అంతేకాదు, లేఖనాలు చెప్తున్న విధంగా ఆ ప్రేమ నానాటికి అభివృద్ధి పొందాలి. ఏం పొందాలండి? అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలి. ఇలా ఎప్పుడైతే ప్రేమ అభివృద్ధి పొందుతూ ఉంటుందో అప్పుడు ఇంకొకటి కూడా సాధ్యమవుతుంది. ఏంటది? ఇంకొకరిని ప్రేమించడం సాధ్యమవుతుంది. ఇంకొకరిని కూడా ప్రేమించడం సాధ్యమవుతుంది. ఇంకా నీ పొరుగు వారిని ప్రేమించడం సాధ్యమవుతుంది. ప్రేమ లేని వాడు ఆయన వాడు కాదట. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. మహోన్నత పరిశుద్ధ ప్రభా, స్తుతి స్తోత్రం తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. మీకే స్తోత్రములు ప్రభా. నాయన మరి నా తండ్రి రాజా, మీకే వందనాలు. నాయన నా తండ్రి ప్రభా, మీకే స్తోత్రములయ్యా. నాయన నా తండ్రి ప్రభా, శ్రేష్టమైన కార్యములను వివేచించడానికి ఇచ్చిన శక్తికే స్తోత్రములయ్యా. నాయన నా తండ్రి ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడిన ఉండాలని, అంతకంతకు అభివృద్ధి పొందాలని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములయ్యా. నాయన నా తండ్రి ఈ రీతిగా జీవించినప్పుడు నా ప్రభా నిష్కపటలు నిర్దోషులుగా ఉండేటువంటి విశేషమైన కృపనిస్తున్నారని చెప్పిన దైవమా మీకు స్తోత్రములు. మరి నా తండ్రి ప్రభా అంతకంతకు అభివృద్ధి పొందుచుండగా నా తండ్రి ప్రభా నాయన ఇతరులను ఇంకొకరిని కూడా ప్రేమించేటువంటి మనసు సాధ్యమని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములు. అంటే నా తండ్రి ప్రభా పొరుగు వారిని ప్రేమించడం సాధ్యమని చెప్పిన దైవమా మీకు వందనాలు తండ్రి. మీకే స్తోత్రములయ్యా. అవును రాజా నా తండ్రి, ఈ విశేషమైనటువంటి మనస్సును మాకు అందరికీ ధరింపజేసినందుకు వందనాలు ప్రభా. ఆయన ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదని చెప్పి ఉన్నారు ప్రభా. నా తండ్రి ప్రేమించుటయే నాయన నా తండ్రి ప్రభా నాయన మీరు ఇచ్చిన ఆజ్ఞ అయి ఉండగా నా తండ్రి ప్రభా ఆయన అయితే ప్రేమ కలిగిన వారమై మీ ప్రేమ యొక్క అగ్ని మా హృదయములలో ఎల్లప్పుడూ మండుచుండునట్లు మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. రండి ఒక మాట చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. చాలు. దేనికి ప్రయాసపడమంటున్నారు? ప్రేమ కలిగి ఉండుట. డబ్బు సంపాదించడానికి ప్రయాసపడండి అని చెప్పట్లా. వేరే ఇతర కార్యక్రమాల కొరకు ప్రయాసపడండి అని చెప్పట్లా. నువ్వు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. 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 ఈ సత్యం అర్థమవ్వాలి మనకండి. దేవుని ప్రేమతో నేను నింపబడ్డాను అని మోసపోవద్దు ప్లీజ్.
ప్రేమ కలిగి ఉండడంలో ఒక ప్రయాస ఉంది, ఒక వెల ఉంది. అదొక ప్రయాసంతో కూడిన ప్రయాణమే. మిగిలిన అన్ని ప్రయాసలు విడిచిపెట్టి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. ఆమేన్. ఇంకొకరిని ప్రేమించాలి అంటే ఇదిగోండి, ఈ ప్రేమతో నింపబడకుండా మన ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే కపటమైన ప్రేమ లేదా వేషధారమైన ప్రేమ, అంతే. దేవుని దగ్గర నుండి తీసుకున్న ప్రేమను పంచడానికి సిద్ధపడదాం. ఉచితంగా పొందుదాం, ఉచితంగానే ఇద్దాం. మొట్టమొదటిగా మనసులో ఒక మాటని బాగా ఫీడ్ చేసుకుందాం. అదేంటంటే ప్రేమ కలిగి ఉండడానికే ఒక ప్రయాస ఉంది అని అర్థం చేసుకుందాం. చాలా మంది అంటాం, కష్టం అవుతుందండి, నేను ఇంకా ప్రేమించలేను. దేవుడు కూడా మంచిగా ఎలా విడిచిపెడితే ఈరోజు నువ్వు నేను ఇలా మాట్లాడుకున్నాను కాదు నాన్న. చెప్దామా అందరం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడదామని. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. మెలకువగా ఉండడానికి ప్రయాసపడదామని లేదండి అక్కడ. నువ్వు ఇప్పటి వరకు నువ్వు దేనికి కష్టపడుతున్నావో దానిని మించిన ప్రయాస ప్రేమ కొరకు ఉంది. అయితే అది సులువుగా ఉంటుంది, అది చాలా తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడు మనం అదిగో పూర్ణమైన ప్రేమ, అది పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ హృదయంతోను సాధ్యమైనప్పుడు ఈ లెవెల్ కూడా సాధ్యమవుతుంది. ఆమేన్. ఆమేన్. ఇది లేకుండా మనం ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అనుకుని మోసపోయిన దినాలు చాలు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞ లేదా మొత్తం వడబోసి చెప్పిన ఆజ్ఞలు రెండైతే అందులో ఒకటి మీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతోను, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతోనూ ప్రేమించమని. అయితే రెండవ ఆజ్ఞ ఏంటండి? నిన్ను వలె పొరుగు వానిని ప్రేమించుట. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. పలకండి ఆ మాట. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. ఒకడు ఎవరైనా నీ దేవుణ్ణైన యెహోవాని ప్రేమించకుండా నా పొరుగు వాడి మీద నాకు ప్రేమ ఉంది అంటే అది అబద్ధం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ నెరవేరుతుంది. మొదటి ఆజ్ఞ నెరవేర్తేనే రెండవ ఆజ్ఞ కూడా నెరవేరుతుంది. మొదటి సూత్రం, మొదటి ఫార్ములా, మొదటి సూత్రం క్లియర్ అవ్వకుండా, ఓపెన్ అవ్వకుండా రెండవ సూత్రం ఎలా అయితే ఓపెన్ అవ్వదో,
ఇక్కడి నుంచి ఒక ప్రయాణం ప్రారంభించావు అనుకోమ్మా, ఒక 200 కిలోమీటర్లు వెళ్దాం అనుకుని ప్రయాణం ప్రారంభించావు. మొదటి 100 అవ్వకుండా నెక్స్ట్ 100 అవుతుందా? అదండి. అవ్వదు. మొదటి 100 అవ్వకుండా నెక్స్ట్ 100 ప్రయాణం ఎలా అయితే అవ్వదో, ఈ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఉన్నాయి. ఈ ఆజ్ఞ పాటించకుండా ఆ ఆజ్ఞ పాటిస్తున్నాను అంటే అది అబద్ధం. ఈ ఆజ్ఞ పాటిస్తేనే అది చేయట సాధ్యం. అర్థం చేసుకుందాం. దయచేసి అర్థం చేసుకుందాం. పూర్ణ మనస్సుతో యెహోవాను ప్రేమించుట సాధ్యమైతే పొరుగు వాడిని ప్రేమించుట సాధ్యమవుతుంది. అని ఒక మాట అంటున్నారు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని. అంత ప్రయాసం ఏముంది? మన హృదయాన్ని కనుక మన ఎదురుగుండా మనమే తెరచిన పుస్తకంగా పెట్టగలిగితే మనకు అర్థమవుతుంది మనం ఎవరో. హల్లెలూయా. మొదటి ఆజ్ఞ పాటించకుండా రెండవ ఆజ్ఞ మనం చెయ్యలేం, పాటించలేం. రెండవ ఆజ్ఞ పాటించకుండా నీతి క్రియలు కనపడవు. నీతి క్రియలు అనే అలంకరణ రాదు. ప్రపంచంలో ఎవ్వరు లేకుండా దేవుడు మనం మాత్రమే ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. అలా ఉండడానికి ప్రభు పిలవలేదు. మనం ఒక 10 కిలోలు రైస్ వండామనుకో, ఎవరికైనా పెట్టడానికే కదా. 10 కిలోలు రైస్ ఒక్కళ్ళే ఎవరైనా కూర్చొని తింటారా? అదే విధంగా అంతకంటే ఎక్కువ పొందుకుంటున్న ప్రేమను ఇతరులకు పంచడానికే. హల్లెలూయా. ఈ సత్యాన్ని అర్థం చేసుకుందాం. క్రీస్తును నిజంగా పూర్ణ హృదయంతో ప్రేమించకుండా నేను నా పొరుగుని ప్రేమిస్తున్నాను అనుకుంటుంటే అది అబద్ధం అండి. నువ్వు కొంచెమే విత్తుతున్నావు, నువ్వు కొంచెమే కోస్తావు నాన్న. కరువులో కూడా ఒక్క విత్తనం వేసి 100 పంట కోసిన చరిత్ర మన ఇస్సాకుది. ఎటువంటి చరిత్ర? కరువులో కూడా విత్తనం వేసి 100 పంట కోసిన చరిత్ర ఎవరిది? ఇస్సాకు. మన పితరులైన వారు కరువులో కూడా విత్తనం వేశారు. ప్రేమించే పరిస్థితులు ఉండవు. అవును, అక్కడే ప్రేమించు. అందుకే ప్రయాస. ఇది లేకుండా నీతి క్రియలు అనే వస్త్రంను నేను ధరించాను అనుకుంటే అబద్ధం. అని అంటాను. దేవుణ్ణి ప్రేమించే ప్రక్రియలో, పొరుగువాడిని ప్రేమించే ప్రక్రియలో
అన్ని నీతి క్రియలు ఇమిడి ఉన్నాయని. హల్లెలూయా. ఎవరైనా 5 మూరల చీరను ఓపెన్ చేసి ఇంటి నిండా డేరాలు కట్టుకుంటారా? ఇంటిలో 100 చీరలు ఉన్నాయనుకుందాం, ఆ 100 చీరలు ఓపెన్ చేసి కట్టుకుంటారా? ఫోల్డ్ చేసి లోపల ఒకదాని మీద ఒకటి పెడతారా? ఆ, అన్ని నీతి క్రియలు ఫోల్డ్ చేసి ఈ రెండిట్లోనే ఉన్నాయి. హల్లెలూయా. అన్ని క్రియలు కూడా ఒకటి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించే దానిలో, 2 నీ పొరుగువాని ప్రేమించే దాంట్లో ఇమిడి ఉన్నాయి, ఫోల్డ్ చేసి ఉన్నాయి. హల్లెలూయా. ఎలా అయితే మడత మడతగా మనం కట్టుకోలేమో, ఓపెన్ చేయకుండా కట్టలేమో, ఇవన్నీ కూడా ఓపెన్ చేయకుండా మనం ధరించలేం. క్రీస్తును నిజంగా ధరించాలని ఆశ ఉందా బిడ్డ? అయితే ఇదిగో ఈ పాకానికి వద్దాం. స్తోత్రం. దయచేసి అర్థం చేసుకొని కొంచెం ప్రయాస అయినా పర్వాలేదు. నువ్వు మరలా నేను ప్రేమిస్తానని భూమి మీదకి పంపించంటే భూమి ఉండదేమో. ఎవరినైనా క్షమిస్తాను, ఆ ఒక్కరిని నేను క్షమించను అంటే జాగ్రత్త, ఆ ఒక్క ఫోల్డ్ ఓపెన్ అవ్వలేదని అర్థం. స్తోత్రం. చేరేగా ఒక ఫోల్డ్ అవ్వకపోతే, ఓపెన్ అవ్వకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? సగం చీర అందులోనే ఉంటుంది. అంతే కదా. ఫస్ట్ ఫోల్డ్ ఏదేస్తాం? హాఫ్ సారీ మడత పెడతాం. నువ్వు శారీని ఓపెన్ చేయమ్మా, లాస్ట్ ఫోల్డ్ ఏదైతే ఉందో అది సగం ఫోల్డ్ ఉంటుంది. అలా ప్రేమ అనేది 2 ఫోల్డ్స్ అనుకుందాం. ఫస్ట్ ఫోల్డ్, సెకండ్ ఫోల్డ్, లాస్ట్ ఫోల్డ్ ఓపెన్ అవ్వకుండా నేను కట్టేసుకున్నాను చీర అనుకుంటే సారీ, అది సగం చీరే అవుతుంది. నీతి క్రియలు కూడా అటువంటివేనండి, సగమే అవుతుంది. ఆ ఫోల్డ్ కూడా ఓపెన్ చేసి సరిగా ధరించి ఎలా అయితే మనం అలంకరించుకుంటామో అలాగనే అంతకంటే ఎక్కువగా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. ప్రతి ఫోల్డ్ కూడా ఓపెన్ అవుతున్నప్పుడు నీతి క్రియలు ధరించుకోవడం సాధ్యమవుతుంది. ఇది మనుషుల ప్రకారం, అంటే కింద నుంచి మనం ఆలోచిస్తున్న నీతి ప్రకారం కాదండి, పైనుంచి అమలు అవుతున్న నీతి ప్రకారం. అనుకుంటున్న నీతి కాదు, అమలు అవుతున్న నీతి. స్తోత్రం. వాటిని ఇంకొంచెం డీటెయిల్గా రేపటి నుంచి చూసుకుందాం. ఏ ఏరియాలో మనం నిజంగా మారాలో ఆ ఏరియాల్లో మారడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఫోల్డ్ని ఓపెన్ చేద్దాం. దేవుడు అలా అన్ఫోల్డ్ చేస్తూ విశేషమైన మార్గంలో మనం నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ఈరోజు అయితే హృదయాన్ని తీర్మానం తీసుకొని సిద్ధపరచుకో. దేనికి తెలుసా? ప్రయాసపడడానికి రెడీ అవ్వు. పక్కవారితో చెప్పడానికి ప్రయాసపడడానికి రెడీ అవుదామని. ప్రయాసపడటానికి రెడీ అవుదాం. ప్రయాసపడడానికి రెడీ అవుదామా? ఇది డబ్బు సంపాదించుకోవడానికి ఇప్పుడు ఒక ప్రయాణం కాదు, ఒక ప్రయాస కాదు. ప్రేమ కలిగి ఉండడానికి పడుతున్న ప్రయాస. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రమయ్యా.